హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్స్ డివైన్ టారో. ఈరోజు మీ పర్సన్ ఏం దాచిపెట్టారు మీ విషయంలో చూద్దాం. దాచిపెట్టిన సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ వ్యూవర్స్ కోసం వాళ్ళ పర్సన్ ఏం సీక్రెట్స్ దాచిపెట్టారు? ఓకే, ఐ ఆమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ రైట్ నౌ. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ మీకు చెప్పకుండా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నమాట ఇవి. ఐ ఫీల్ యూ లీవింగ్ మీ బిహైండ్. ఓకే, మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీమ్స్. I feel you even thought we are apart. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే, మీ పర్సన్ ఇప్పుడు చాలా మారాలి అనుకుంటున్నారు మీకోసం బెటర్ పర్సన్గా. ఇంతకుముందు మీ పర్సన్ చాలా నమ్మదగిన పర్సన్ అయితే కాదు, చాలా చీటింగ్ అయితే చేశారు. బట్ మీతో ఎలా మాట్లాడినా, ఎంత రూడ్గా మాట్లాడినా, మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, మీతో కాంటాక్ట్లో లేకపోయినా కూడా ఇప్పుడు తన మనసులో ఏమనుకుంటున్నారైతే, తనైతే మారాలి, చేంజ్ అవ్వాలి, మీకోసం మంచి పర్సన్గా అయితే మారాలి అనుకుంటున్నారు. తన మనసులో ఏమైతే ఫీల్ అవుతున్నారో, అంటే మీ విషయంలో కానీ, మీ రిలేషన్షిప్ పట్ల కానీ ఎలా ఫీల్ అయ్యారు, ఏం ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మీకు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. కానీ చెప్పాలనుకుంటున్నారు, ఎలాగైనా సరే మీకు జరిగిన ప్రతిదీ కూడా చెప్పాలి అనుకుంటున్నారు. మీరు తన నుంచి దూరం వెళ్ళిపోయారు అని మీ పర్సన్కి అర్థమైపోయింది. బట్ తను ఉన్న లైఫ్లో మీరిద్దరూ కలిసి ఉండే అంత పరిస్థితులు లేవంట. సో మీరిద్దరూ కలిసి ఉండడానికి తగిన పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే కాదు అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. మీరైతే మీ పర్సన్ లైఫ్లో 24/7 గుర్తొస్తున్నారు. లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారు. మీరు తను వేరు కాదు అని మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే తన మనసులో అనుకుంటున్నారు. మీతో చెప్పని మాటలు ఇవన్నీ తన మనసులో అనుకుంటున్న విషయాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.